నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో మెగా డిఎస్సి ఎంపికైన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం. రాబోయే తరాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు. ఈ డిఎస్సి కోసం మంత్రి లోకేష్ ఎంతో కష్టపడ్డారు అన్నారు. ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో హోంమంత్రి అనిత వేంపాడు అక్టోబర్ 2 పాయకరావుపేటం నియోజకవర్గ పరిధిలో మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన 147 మంది ఉపాధ్యాయులగ్గాను వేంపాడు టోల్ ప్లాజా సమీపంలోని భారతీ కన్వెన్షన్ హాల్లో హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమం ప్రారంభంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపికైన ఉపాధ్యాయులకు నూతన వస్త్రాలు, సన్మాన పథకాలు మరియు ప్రతి ఒక్కరికి ఒక మొక్కను అందజేసి ఘనంగా సత్కరించారు. అలాగే పాయకరావుపేట మండలం పిఎల్ పురం గ్రామానికి చెల్లిన ధనలక్ష్మికి అపాయింట్మెంట్ ఆర్డర్ను మంత్రి స్వయంగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, రాబోయే తరాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. మీరు అందరూ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు అన్నారు. ఈ మెగా డిఎస్సి ప్రక్రియలో 140 కోర్టు కేసులు ఎదురైనా ప్రభుత్వం పట్టుదలగా ముందుకు సాగింది అని చెప్పారు. మంత్రి లోకేష్ ఈ డిఎస్సి కోసం తపస్సు చేసినట్టు, ఎంతో కష్టపడి ఈ విజయాన్ని సాధించారు అన్నారన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఇప్పటివరకు 9 డిఎస్సీలు నిర్వహించబడ్డాయని, తాను కూడా 2002లో టీచర్గా చేరాను అని తెలిపారు. మీరు ఏ పాఠశాలలో జాయిన్ అవుతారో అక్కడే నేను అందించిన మొక్కను నాటి సంరక్షించండి అని ఉపాధ్యాయులకు సూచించారు. మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకువచ్చారు. పాఠశాలలు దేవాలయాలంటూ భావించి అక్కడ ఎలాంటి సమావేశాలు, వేడుకలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు అని పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో మంత్రి ఉపాధ్యాయులతో కలిసి భోజనంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులంతా హోంమంత్రి అనిత గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. మనుషుల జీవితానికి చదివించుకుంటారు. చదువు ఎలా చదివిస్తారంటే చాలా మంది తల్లిదండ్రులు కొంతమంది ఉద్యోగాలు చేసి చదివించుకుంటారు, ఎవరి స్థాయికి తగ్గట్టు చదివించుకుంటారు. కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా తమ బిడ్డల్ని ఆ వృత్తిలోకి రానివ్వరు. కంపల్సరీగా నా పిల్లల్ని ఎంత కష్టమైనా నేను చదివిస్తాను, ఆ చదివించిన తర్వాత వాడు మంచి ఉద్యోగం తీసుకొస్తే ఆ ఉద్యోగం జీవనంలో తీసుకొచ్చి మీ నాన్నకో మీ అమ్మకో ఇస్తామంటారు. మాలాంటి జీవితం కాకుండా వాడికి మంచి జీవితాన్ని ఇవ్వాలి, వాళ్ళు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుని వాళ్ళ పిల్లలు మంచిగా బతకాలి అని ఒకే ఒక కారణంతో తల్లిదండ్రులందరూ చాలా కష్టపడి చదివిస్తారు. ఆ కష్టపడి చదివించిన తర్వాత చదువుకున్న కొడుకు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే కనీసం ఆ రోజు మీరు కూలిపోయినా నేర్పించలేదు, ఈరోజు ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడని చాలా మంది తల్లిదండ్రులు అనుకునే సందర్భాలు ఉంటాయి. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం గురించి రాత్రులు పగలు కష్టపడి కొన్ని సంవత్సరాలుగా జీవితాన్ని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ తిరిగేసేసరికి సరిపోతుంది. అటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారి ఉద్యోగం వస్తే నిజంగా ఆనందం ఎలా ఉంటుంది, ఆ తల్లిదండ్రులకి నిజంగా కలిగి. ఇందాక దుర్గాలను చూశాను, వాళ్ళ అమ్మాయి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేటప్పుడు అతని కళ్ళలో నీళ్ళు తిరిగింది. అంటే అది కష్టానికి వచ్చిన ఫలితం కింద భావించే పరిస్థితి. అటువంటి సందర్భంలో ఎన్డీఏ కూటమి స్టార్ట్ అయినప్పుడు మేమందరూ ఒక ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ మంది లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేస్తుంటే ఒక బజ్జీ కొట్టుకున్న అమ్మ దగ్గర ఒకసారి కూర్చున్నారు సార్. నేను ఆ రోజున్నా ఆవిడ బజ్జీ చేస్తుంది. ఏం చదువుకున్నారు పిల్లలు అంటే డిగ్రీ లేని బాబు, ఒక అమ్మాయి బీఈడి, ఒక అమ్మాయి ఎంఎస్సి. ఏంటి నీకు ఏం కావాలని అడిగితే ఏం అవసరం లేదు, మీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించండి అని ఒకే ఒక మాట అడిగారు. ఆ ఒక్క మాటకి ఆయన మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలను చెప్పి పెట్టుకొని దానికి మొట్టమొదటిగా మెగా డిఎస్సిని ఏర్పాటు చేస్తానని చెప్తే ఆ రోజు మీకు తెలుసా, ఈ మెగా డిఎస్సి అనౌన్స్ చేయడానికి చేసిన తర్వాత మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలోకి తీసుకునేటంత వరకు కూడా కోర్టు కేసులు ఎన్ని పడ్డాయో తెలుసా మీకు? 140 కోర్టు కేసులు పడ్డాయి. నిజంగా ఒక యంత్రంలో పనిచేశారు, మైండ్ పెట్టారు మహానుభావుడు. నాకన్నా చిన్నడే కానీ మహానుభావుడు అన్నారు లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఆయనకి ఏంటంటే మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సిగ్నేచర్ కూడా చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మెగా డిఎస్సి ఫైల్ మీద చేశారు.
ఆ రోజు మొదలుకొని మొన్న మీ అందరినీ పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టినంత వరకు నిజంగా ఒక తపస్సే చేశారు లోకేష్ గారు. ఎందుకంటే ఎవరు ఏ కోర్టులు ఏదేస్తారో తెలియదు. ఒక పక్క చూస్తే 16,000 మంది జీవితాలు, 16,000 మంది జీవితాలు అంటే వాళ్ళ కుటుంబం ఇంటూ 4 వేసుకున్నా కూడా ఒక్కసారి మనం ఆలోచించుకుంటే దగ్గర 70,000 మంది వచ్చే పరిస్థితి. అలాంటి మంచి ఆపర్చునిటీ మనం ఇచ్చేటప్పుడు ఏదో అంటారు కదా, దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి ఏదో చేస్తుంటారు. వాటన్నింటినీ జయించుకొని ఈరోజు మీ అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేతిలో పెట్టారంటే ఆయన కష్టం మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఉద్దేశం కూడా ఎలా ఉంటుందంటే, ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటారు, ఒక పక్క అభివృద్ధి వెళ్తూ ఉంటుంది, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు వెళ్తుంటాయి, ఒక పక్క ఉద్యోగ అవకాశాలు వెళ్తుంటాయి. మీకు తెలుసా, అత్యధికమైన డిఎస్సీలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి లిస్టులో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాలేకపోతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఇరు వర్గాల మహిళలు 30 గంటల పాటు ఏకధాటిగా బతుకమ్మ ఆడారు. వేర్వేరుగా బతుకమ్మ ఆడడం మొదలుపెట్టిన వీరు మీరే ముందు బతుకమ్మను ఎత్తాలంటే మీరే ముందు ఎత్తాలంటూ పోటాపోటీకి దిగారు. సోమవారం సాయంత్రం మొదలైన బతుకమ్మ ఆట అర్ధరాత్రి 11:30 వరకు కొనసాగింది. పోలీసులు వచ్చి ఎంతసేపైనా ఆడుకోండి, కాని గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పి వెళ్లిపోయారు. చివరికి ఒకే సమయంలో 2 బతుకమ్మలు ఎత్తి ఆట ముగించారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని 17 విభాగాలలో నిర్వహిస్తున్నారని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో భాగంగా అవార్డులు ప్రదానం చేస్తారు. మొత్తం 17 విభాగాలకు అవార్డులు కేటాయించబడతాయని, అధికారులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే నినాదం కింద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనవరి 2025 న్యూ ఇయర్ రోజున ఒక నినాదం తీసుకోవడం జరిగింది. అదేమిటంటే, స్వచ్ఛ సర్వేక్షణ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రతి సంవత్సరం కూడా ఏదైనా మున్సిపాలిటీస్లోనూ, తర్వాత డిస్ట్రిక్ట్స్లో, రూరల్ ఏరియాస్లో బెస్ట్ పెర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ కూడా దేశంలో బెస్ట్ పెర్ఫామ్ చేసిన మున్సిపాలిటీస్కి అవార్డ్స్ ఇవ్వడం, దానికన్నా ముందు అవార్డ్స్ ఇచ్చే ముందు వాళ్ళందరూ కూడా టీమ్స్ వచ్చి సర్వే చేసుకుని దాన్ని ఎంపిక చేస్తాయి. అందులో కూడా ఎప్పుడు కూడా మనం ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ ఎయిదర్ ఫస్ట్ ఆర్ సెకండ్లోనే ఉంటూ ఉండేది. దానితో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ కూడా అవే స్టాండర్డ్స్ పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదం కింద బెస్ట్ పెర్ఫామ్ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అయితేనేమి, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి రూరల్ ఏరియా అయితేనేమి, బెస్ట్ పెర్ఫామ్ చేసినటువంటి వారికి అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రతీ నెల 3వ శనివారం అందరూ కూడా ఇందులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మనం పాల్గొంటాం. ఆ కార్యక్రమంలో కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్, మున్సిపాలిటీస్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, పబ్లిక్ ప్లేసెస్లో మనము ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాము. మరి ముఖ్యంగా ఎవరి ఆఫీసెస్లో వాళ్ళందరూ కూడా క్లీన్గా ఉంచుకోవాలనేది, అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్ కూడా క్లీన్గా ఉంచాలనేది ఒక కార్యక్రమంలాగా ప్రతి నెల కూడా మనం చేసుకుంటూ వచ్చాం. అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా మనం చేసినటువంటి వివిధ కార్యక్రమాల్లో మనకి టోటల్గా ఒక 17 రకాల విభాగాలుగా మొత్తం దాన్ని విభజించడం జరిగింది. అంటే అవార్డ్స్ ఇచ్చే ముందు ఈ మొత్తం మనకి ఈ క్లీన్ అనే కార్యక్రమంలో
ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఏ ప్రాంతానికి ఏ ఏ అవార్డు కింద అట్లాగా మనకి డివైడ్ చేశారు. ఆల్మోస్ట్ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అందులో ఆ 17 కేటగిరీస్లో స్వచ్ఛ గ్రామ పంచాయతీస్ అని, స్వచ్ఛ మున్సిపాలిటీసు, స్వచ్ఛ గ్రామ పంచాయతీసు, స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్స్, స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛ స్కూల్స్, స్వచ్ఛ అంగన్వాడీసు, స్వచ్ఛ హాస్పిటల్స్, స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్, స్వచ్ఛ బస్ స్టేషన్స్, స్వచ్ఛ రైతు బజార్స్, స్వచ్ఛ హాస్టల్స్, స్వచ్ఛ ఇండస్ట్రీస్, లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, స్వచ్ఛ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ, స్వచ్ఛ ఎన్జిఓస్, సివిక్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛ వారియర్స్, స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్. ఇట్లాగా మనకి ఒక 17 రకాలైనటువంటి అవార్డ్స్ని పెట్టి అందులో స్టేట్ అంతా కూడా ఒక టీమ్స్ని పెట్టి ఇండిపెండెంట్ టీమ్స్, అది డిస్టిక్ లెవెల్లో టీమ్స్, తర్వాత డిస్టిక్ కలెక్టర్తో ఒక టీమ్స్ యాజ్ ఎవాల్యుయేటర్ కింద, అండ్ స్టేట్ నుంచి కూడా కొంతమందిని పెట్టి ఎవరు బెస్ట్ పెర్ఫార్మ్ చేశారు అనే దాని మీద వాళ్ళు అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. మహాత్మాగాంధీ వ్యక్తిత్వం చూపిన మార్గం అందరికీ అనుసరణీయమైన ఆయన స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలులో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి రాజబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం 40 లక్షలతో నిర్మించనున్న గ్రామ చావిడికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు అహింసను ఆయుధంగా చేసుకొని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి వ్యక్తిత్వం ఈరోజు భారతదేశంలో జాతిపితగా గౌరవించుకోవడం, దాంతోపాటు చిన్నపిల్లలు కూడా గాంధీ తాతను ఒక గౌరవ భావంతో ఈ జాతికి దేశ స్వాతంత్రానికి కృషి చేసిన వ్యక్తిగా మనం భావించుకోవటం చాలా ఆనందదాయక విషయం. దాంతోపాటు గ్రామ సీమలు, గ్రామ స్వరాజ్యం, అదేవిధంగా ప్రగతి కోసం ఎన్నో పరితపించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఖద్దరు వస్త్రాల దగ్గర కోసం, ఖాదీ ప్రోత్సాహం దగ్గర నుంచి వీటన్నిటికీ ప్రోత్సహిస్తూ స్వాతంత్ర్యం కోసం అహింసావాదంగా లౌకికంగా కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ గారికి ఘనవాళ్ళు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా వారు కూడా దేశ సేవ కోసం, భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ కోసం ఆఖరి శ్వాస వరకు కూడా కృషి చేసినటువంటి నాయకులు. వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ, ఇక మన గ్రామ విషయం చావడి విషయానికి వస్తే ఇది రెవెన్యూ వాళ్ళ ఆస్తి. కానీ గాంధీ విగ్రహం పక్కనే ఉండటంతో ప్రతి సంవత్సరం అడుగుతూ ఉన్నారు, పేపర్లో కూడా రాస్తూ ఉంటారు. ప్రతిసారి కలెక్టర్ గారు మేమందరూ వచ్చినప్పుడు తప్పకుండా అక్కడ కనిపిస్తారని చెప్పడం జరిగింది. జనార్దన్ గారు ఇది వచ్చే విధంగా కృషి చేసేందుకు అభినందన తెలియజేసుకుంటూ, ఎంపీ గారు అయితే ప్రతిసారి కూడా ఎక్కడైనా మనం కట్టాలి రేపు వెళ్ళినప్పుడు అనేది అంటాం. అందరూ కూడా చొరవ తీసుకొని ఏదైనప్పటికీ కూడాను ఇక్కడ పైన కింద మనం ఒక గాంధీ మేనేజ్మెంట్ పెట్టుకున్నప్పుడు కూడాను విఆర్ఓ ఆఫీస్ పైన పెట్టి దానికి మీ ఒక విఆర్ఏని కూడా ఇక్కడ మీరు పూర్తి చేస్తే మెయింటెనెన్స్ ఇక్కడ మినిమం ఉంటుంది అనేది, అంటే ఆల్నా పాల్నా తోటి ఒక వ్యక్తి కూడా ఉండాలి కాబట్టి విఆర్ఏని కూడా ఇక్కడ ఉండే విధంగా చర్యలు తీసుకొని నిర్మాణం పూర్తయిన తర్వాత కలెక్టర్ నేను రిక్వెస్ట్ చేస్తూ స్వచ్ఛ భారత్ ఈ మిషన్ కూడా మనం గాంధీ జయంతి రోజుగా తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే గత 5 ఏళ్లలో నిలవగా ఉండిపోయినటువంటి చెత్తను మొత్తాన్ని కూడా లెగసీ వేస్ట్ కూడా క్లియర్ చేయడానికి ఈరోజు గాంధీ జయంతి నాడు క్లియర్ చేయడానికి టార్గెట్ పెట్టారు. చాలా చోట్ల రాష్ట్రంలో క్లియర్ చేసినప్పుడు కూడా మిగిలిపోయిన దాన్ని కూడా త్వరలోనే చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అందరూ చెప్పినట్టు ఒంగోలు నగర అభివృద్ధిలో మన శాసనసభ్యులు గారిది ఎల్లెల ముద్ర పోయిసారి 14-19లో కావచ్చు, ఈ రోజు చిత్రాలు చేస్తున్నారు. దీనికి పూర్తి సహకారం తీసుకుంటే ఎంపీ గారిని, మా కృషి చేస్తున్నటువంటి జనార్దన్ గారిని, మేయర్ గారిని మేము అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ మాకు జాతీయ నేతలైనటువంటి మహాత్మా గాంధీకి మరొకసారి స్ఫూర్తిగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నేటితో తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరి రోజు శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన గురువారం భక్తులు భారీగా విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది.
అనంతరం శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు స్టంప్న తిరుమంజనం అద్భుతంగా నిర్వహించారు. 9 రోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో ఉండటానికి స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘల్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాకు రాష్ట్రస్థాయి స్వచ్ఛతా అవార్డు లభించింది. వివిధ కేటగిరీల్లో 49 జిల్లాస్థాయి అవార్డులను కూడా కైవసం చేసుకుంది. కావూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాష్ట్రస్థాయి అవార్డుకు, అద్దంకి జిల్లా ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపికయ్యాయి. అక్టోబర్ 6న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేయనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ జిల్లా కలెక్టరేట్లో మీడియా సమావేశంలో తెలిపారు. O7 TML టీటీడీ చైర్మన్ పీసీ. కొన్ని అచీవ్మెంట్స్ని మీ అందరి ముందర తెలియచేయాలనుకుంటున్నాను. స్వచ్ఛతా హీ సేవ అంటే ఇందులో క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ అంటే ఒక చోట ఎప్పుడు కూడా చెత్త వేస్తూ ఉంటారు. అదొక అలవాటు అయిపోయి ఉంటుంది. ఒక కార్నర్ ఉండొచ్చు, ఒక ఏరియా ఉండొచ్చు. దాన్ని మనము క్లీన్ చేసి అక్కడ బొమ్మలు వేయటమో లేదా ప్లాంటేషన్ చేయటమో శుభ్రం చేసేసి అలాంటి డంపింగ్ ప్లేస్ లాగా ఉండకూడదని ఇవి ఒక క్యాంపెయిన్ మోడ్ లాగా జరిగితే 26 జిల్లాలో అతి ఎక్కువ క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ 4536ని మనం ఐడెంటిఫై చేసి 4495ని మనం క్లియర్ చేసాం. ఇంకా 41 చేయాలి. ఒక 2 రోజుల్లో దాన్ని క్లియర్ చేస్తాం. 1291 పబ్లిక్ స్పేసెస్ని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా గత 2 వారంలో ఒక ఇంటెన్స్ యాక్టివిటీగా తీసుకోవడం జరిగింది. దీంతో బాపట్ల జిల్లా నంబర్ 1 పొజిషన్లో ఉంది. నంబర్ 2లో అనంతపురం, నంబర్ 3లో ప్రకాశం జిల్లా ఉన్నది. అలాగే గ్రీన్ ఉత్సవాలు అంటే కొన్ని రంగోలీలు వేయటం జరిగింది, కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది, పెండాల్స్ ఏర్పాటు చేయడం, అలాగే పండుగ జరుగుతూ ఉంది. పండుగ తర్వాత క్లీన్లీనెస్ చూస్తే దాదాపు 11,982 ఇలాంటి ఈవెంట్స్ జిల్లాలో జరగడం జరిగింది. సఫాయి మిత్ర వారి యొక్క సురక్షా శిబిరాలు అంటే హెల్త్ చెకప్స్, ప్రివెంటివ్ చెకప్స్, వారికి రెగ్యులర్ ట్రీట్మెంట్స్ చూసుకుంటే 3,525 మందికి వీళ్ళకి మనము ఏర్పాట్లు చేయటం జరిగింది. 197 మెడికల్ క్యాంప్స్ మనం చేయడం జరిగింది. అర్బన్ ప్రాంతంలో ఇప్పుడు చెప్పిన గ్రామీణదైతే 4 మున్సిపాలిటీస్లో 988 క్లీన్లీనెస్ టార్గెట్స్ యూనిట్స్ని మనం క్లియర్ చేశాం. అలాగే వివిధ రకమైన ప్రోగ్రామ్స్. ఇంకొకటి వేస్ట్ టు ఆర్ట్ మీరు చూశారు, మనము చేశాము. చీరాలలో ఒక ప్లేస్లో టైర్ని పాడైపోయి అలాగే వదిలేసి ఉంటే దాన్ని తీసుకొని దాన్ని ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ లాగా తయారు చేసాం. అట్లా 11 ఇలాంటి ఇన్స్టలేషన్ చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చేస్తామని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే IHHLs అంటే హౌస్ హోల్డ్ లాట్రిన్స్ మరియు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కూడా మనము చేయటం జరిగింది. ఇవి శాంక్షన్స్ తీసుకొని ఇప్పుడు కంప్లీషన్ దిశలో ఉన్నాయి. స్థాయిలో వస్తే మనకు అడ్డంకి మున్సిపాలిటీ బెస్ట్ స్వచ్ఛ మున్సిపాలిటీ మన జిల్లాలో అనేది అవార్డు రావటం జరిగింది. అలాగే బెస్ట్ స్వచ్ఛ గ్రామ పంచాయత్ చూస్తే చెరుకుపల్లె మండలంలో రాజబోలు, కర్లపాలెంలో యాజాలి, కొరిసపాడులో మేదరమిట్ల, అమృతలూరులో కుచిపుడి, వేటపాలెంలో కొత్తపేట గ్రామ పంచాయతీలకి వచ్చాయి. జిల్లాలో 477 ఉంటే అందులో ఇవి బెస్ట్ అయినాయి. స్లమ్ లెవెల్ ఫెడరేషన్ అంటే వీరు టెరెస్ గార్డెన్ని ప్రమోట్ చేయాలి. అందులో చీరాలలో ఆనంద మహిళా సమాఖ్య, చీరాలలో నవీన మహిళా సమాఖ్య, బాపట్లలో రాణి రుద్రమాదేవి మహిళా స్లమ్ సమాఖ్య వీళ్ళకి వచ్చాయి. స్వచ్ఛ రైతు బజార్ చూసుకుంటే అడ్డంకి అగ్రికల్చర్ మార్కెట్కి అవార్డు వచ్చింది. అలాగే స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్ అని చూసుకుంటే వీరు మళ్ళీ కిచెన్ గార్డెన్ని ప్రమోట్ చేయాలి. బల్లికురువలో వల్లపల్లి, భట్టిప్రోల్లో గొరిగపుడి, చెరుకుపల్లె హ్యాబిటేషన్ ఆఫ్ అరుంబాకాలో కనగల, చీరాలలో ఈపురపాలెం, కర్లాపాలెంలో కర్లాపాలెంకి రావటం జరిగింది. స్వచ్ఛ బస్ స్టేషన్ చూస్తే మనకు చీరాల బస్ స్టేషన్కి ఈ అవార్డు రావటం జరిగింది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. 16 వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం, గరుడ సేవ రోజున అదనంగా 45,000 మందికి దర్శనం కల్పించామన్నారు.
ఇప్పటి వరకు 5,80,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా హుండీ ఆదాయం 25.12 కోట్లు వచ్చిందన్నారు. 26 లక్షల మందికి అన్నప్రసాదం పంపిణీ చేయగా 28 లక్షల లడ్డూల విక్రయం, 2.42 లక్షల మంది భక్తులు తలనిలాలు సమర్పించుకున్నారన్నారు. ఈ నెల అంటే గత నెల 24 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈ అర్చక స్వాములైతేనేమి, అధికారులు, టీటీడీ ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా వారికి, భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే 24వ తారీఖు నాడు వారు రావటం, ఈ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఏముంది, డైరీలు కూడా వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం 2018లో ప్రారంభించినటువంటి ఏదైతే పిఎసి 5 ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించడం జరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో క్యూ లైన్ల నిర్వహణ కోసం నూతనంగా నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని వారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తులు గ్యాలరీలోను, క్యూ లైన్లోను నేను, పాలక మండలి సభ్యులు, అధికారులు అందరూ కలిసి ఈఓ గారు, జేఓ వీరబ్రహ్మం గారు, సివిఎస్ఓ గారు మురళీకృష్ణ గారు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారు, టీటీడీ ఉన్నతాధికారులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో 100% సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. భక్తులకి టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు అయితే ఉంది, అధికారులు, ఈ వాలంటీర్స్, శ్రీవారి సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు. గరుడ సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా 30,000 రీఫిల్లింగ్ ద్వారా 15,000 మందికి దర్శనం జరిపించడం జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 25.12 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశాం. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. 28 లక్షల పైగా లడ్డూలను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుండి తిరుమలకి 14,459 ట్రిప్పుల ద్వారా 4.5 లక్షల మందికి పైకి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా తిరుమల నుండి తిరుపతికి 14,765 ట్రిప్పుల ద్వారా 5.22 లక్షల మందిని భక్తులని తిరుమల నుంచి
తిరుపతికి చేరవేయడం జరిగింది. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.